సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మొదటగా మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ క్రీస్తు సువార్త సభలను ఏర్పాటు చేసినటువంటి ఇస్సాకు గారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథము నుంచి నిగూఢమైనటువంటి పరలోక రాజ్య మర్మాలను కొన్ని సంగతులను మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. దానికి ముందుగా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు కటికల ప్రకాష్. నేను దొనకొండ గ్రామంలో ఇండిపెండెంట్గా సేవ చేస్తుంటున్నాను. అలాగుండే ఈ సువార్త సభల నిర్వాహకుడు అయినటువంటి ఇస్సాకు గారి కుమారుడైనటువంటి అవినాష్ గారికి నేను తోడలుడిని. సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఇది నా పరిచయ కార్యక్రమము. తర్వాత మనం పరిశుద్ధ గ్రంథంలోకి వెళితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ఈ సందర్భంగా మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు, కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంతకాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో చిన్న మందగా ఈ గోకనకొండ గ్రామంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా నేను సోషల్ మీడియాలో కూడా పరిచర్య చేస్తూ ఉంటాను, లైక్ యూట్యూబ్, ఫేస్బుక్ వీటిల్లో. అయితే గత కొన్ని దినాలుగా సోషల్ మీడియాలో క్రైస్తవేతరుల నుంచి నాకు ఎదురవుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, బ్రదర్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇందులో దీనికి క్రైస్తవులని కానీ క్రైస్తవేతరులను కానీ హైందవులను కానీ ముస్లిమ్స్ అని కానీ ఏ భేదము లేదు. మనిషి అన్న ప్రతి వ్యక్తి చనిపోతున్నాడు. ఎవరి విశ్వాసాలు వేరైనా, ఎవరి ఆరాధనా క్రమాలు వేరైనా మనిషికి చావు అనేది కామన్గా వస్తుంది. అయితే చనిపోయిన తర్వాత ఆ మనిషి పరిస్థితి ఏంటి అనేటటువంటి ప్రశ్నను నేను తరచూ సోషల్ మీడియాలో ఎదుర్కోవటం జరుగుతుంది. కాబట్టి దానికి సమాధానంగా పరిశుద్ధ గ్రంథము మనకి కొన్ని సందర్భాలను తెలియజేసింది. మనము ధ్యానిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పది అంటే, సృష్టిలో ఉండేటటువంటి
అన్ని విషయాలకు మించి సృష్టిలో లేనటువంటి విషయాలను కూడా తెలియచేసేదే పరిశుద్ధ గ్రంథము. ఈ విషయాలు వేరే ఏ ఇతర మత విశ్వాసాల గ్రంథములలో లేవు అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అందుకనే పరలోకమందున్న పరిశుద్ధమైన దేవుడు ఆయన మనకు మన మీద ప్రేమతో మనకిచ్చినటువంటి ఒక గొప్పదైన ఘనమైన ప్రేమలేఖ ఈ పరిశుద్ధ గ్రంథము అని మనము చాలా స్పష్టంగా పల్లగుద్ది చెప్పవచ్చు. ఎందుకంటే దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయాలు వేరే ఎవ్వరికీ కూడా, లోకంలో ఎవ్వరికీ కూడా తెలియవు. అవి మన మహిమ నిమిత్తము ఆయన మన కొరకు పొందుపరిచి ఇచ్చాడు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఇదే మొదటి కొరింథీ పత్రికలో మనకు తెలియచేయటం మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఇంకా లోపలికి వెళ్ళను, మనకు అంత సమయం లేదు. కాబట్టి చదివిన వాక్య భాగములో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నది. ఈ మధ్యకాలంలో మనము విపరీతంగా యుద్ధాలను గురించినటువంటి యుద్ధ సమాచారములను వింటూ ఉన్నాము. ఇది యేసుక్రీస్తు వారు మనకి ఆయన మొదటి రేఖలో ముందే తెలియజేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు, అయినా సరే మీరు కలవరపడద్దు, ఇవి నా రాకడకు సూచనలు మాత్రమే అని ఆయన తెలియజేశారు. ఆయన తెలియజేసిన విధంగా ఆయన పలికిన మాటలో ఒక్క అక్షరము పొల్లు పోకుండా చెప్పింది చెప్పినట్లుగా ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇది వాస్తవము. మనము లేదా లోకము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కఠినమైనటువంటి నిజం. అది ఒప్పుకొని తీరాలి. కాదంటారా? కాదంటానికి ఏమాత్రము అవకాశం లేదు. అవునంటానికి మన ముందు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అవి ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధము గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఆ తర్వాత ఇస్రాయేల్ హమాస్ యుద్ధము అది 1.5 సంవత్సరం నుంచి జరుగుతుంది. తాజాగా నిన్న అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధము. ఇంతకంటే జీవమైనటువంటి ఉదాహరణలు మన కళ్ళ ముందు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యుద్ధములను కానీ, యుద్ధ సమాచారములను కానీ, లేదా యుద్ధాలు సంభవించినప్పుడు కానీ ఏం జరుగుతుంది అంటే అల్టిమేట్గా జరిగేది ఏంటంటే ప్రాణ నష్టం. యుద్ధాలు జరిగినా, ప్రమాదాలు జరిగినా, భూకంపాలు జరిగినా అల్టిమేట్గా జరిగేది ఏంటంటే మనుషులు చనిపోవడం. మనుషులు చనిపోయిన తర్వాత ఏంటి, ఆ చనిపోయిన వ్యక్తి గురించినటువంటి సమాచారము భూమి మీద ఉన్న వాళ్ళకు ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కానీ దేవుడు మనకు ఒక చనిపోయిన వాళ్ళను గురించిన ఒక అడ్రస్ ఇచ్చాడు. అదేంటంటే భూమి మీద మన గుడారము అయిన ఈ నివాసము శిథిలమైపోతుంది. అంటే మనము అంటే మన శరీరము కాదు, లోపల ఉన్నటువంటి దేవుని చేత మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ. ఈ శరీరము మనము కాదు, ఇది మనము తొడుగుకున్నటువంటి గుడారము. ఇది ఒకనాడు శిథిలమైపోతుంది. ఈ భూమి మీద ఉండే ఎంత పెద్ద ఆకాశ హరమ్యాలైనా సరే, ఉదాహరణకు అమెరికాలో ఉన్నటువంటి WTC టవర్స్ 110 అంతస్తులు ఉంటుంది. అది ఒక విమానంపై గుద్దంగానే శిథిలమైపోయింది. మొన్న ఈ మధ్య హాంకాంగ్లో భూకంపం వచ్చింది. అక్కడ 35 అంతస్తుల భవనము పైన స్విమ్మింగ్ పూల్తో సహా నేలమట్టమైపోయింది. సో భూమి మీద ఎంత పెద్ద గుడారాలు ఎంత ఎత్తులో కట్టినా సరే అవి కూలిపోతాయి. అలాగునే మన గుడారము కూడా ఏదో ఒక రోజు కూలిపోతుంది. అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది. అది ఎవరి చేత్తో కట్టలేదు, అది నిత్యమైన నివాసము.
ఆ నివాసము పరలోకంలో మనకుంది అని పౌలు గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు మనకు పరలోకంలో నివాసం ఉంది అని. ఏంటా నివాసము, అది ఎవరు కట్టారు మరి ఆ నివాసము అనే ప్రశ్నలు మనకు తెలుస్తాయి ఈ మాట వినంగానే. ఆ నివాసం ఏంటో, అది ఎవరి ఆధ్వర్యంలో నిర్మితమవుతుందో మనము ఒకసారి చూసినట్లయితే ఎవరన్నా చదివి సహాయం చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఓకే. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచురి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇది యేసుక్రీస్తు వారు ఆయన 2వ రాకడను ఉద్దేశించి పలికినటువంటి మాటలు. అంటే ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి పరలోక నివాసము ఎవరి చేత మన కొరకు కట్టబడుతుంది అంటే యేసుక్రీస్తు వారి చేత. యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరలోకంలో ఏం చేస్తున్నారు అనే సందేహము అనేక మంది క్రైస్తవులకు కూడా కలదు. ఎందుకంటే భూమి మీద చనిపోయిన వాళ్ళల్లో యేసుక్రీస్తు తప్ప పరలోకానికి వెళ్ళిన మనిషి ఎవ్వరూ కూడా లేరు. అంటే ఆదాము మొదలుకొని నిన్న చనిపోయిన వారి వరకు దేవునిలో ఉండి చనిపోయిన ప్రతి వారు కూడా పరదైసుకే వెళతారు, కానీ పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనకొక్కడికే ఆ అర్హత ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, అది ఎందుకు ఇచ్చాడు అనేది మనకు తెలుసు. ఆయన తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు కాబట్టి. సో ఇక్కడ పరలోకమందు మనకు ఆయన ఒక నివాసాన్ని నిర్మిస్తున్నాడు. అయితే మనము దిగంబరులము కాక పరలోకము నుండి వచ్చిన మన నివాసాన్ని దీని మీద ధరించుకోవాలనే ఆపేక్షతో మనము ఈ లోకంలో మూలుగుచున్నాము. మనము దిగంబరులము అని పౌలు గారు అంటున్నారు. అంటే మనము వాస్తవానికి ఏదేని తోటలో మనము దిగంబరులముగానే ఉన్నాము. ఈ భూమి మీద పుట్టే ప్రతి వ్యక్తి కూడా దిగంబరిగానే పుడతాడు. కానీ మనం ఇప్పుడు బట్టలు వేసుకొని ఉన్నాము అంటే అది మన పాపానికి నిదర్శనం. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు బట్టలు వేసుకోవద్దని కాదు, మన పాపానికి ఫలితంగా ఈ బట్టల ఆవశ్యకత మనకు వచ్చింది. కానీ మన ఆత్మ ఎప్పుడూ కూడా దిగంబరంగానే ఉంటుంది. ఆ ఆత్మకు ధరింపజేసేటటువంటి బట్టలు పరలోకములో మన కొరకు యేసుక్రీస్తు వారు నిర్మిస్తున్నారు. అది ధరించుకోవాలని మనము ఆపేక్షతో ఈ లోకములో మూలుగుచున్నాము. అందుకనే ఈ రోజున ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నేను రెఫరెన్స్లోకి వెళ్ళను. ఈ భూమి మీద ఉండే పంచభూతాలన్నీ కూడా దేవుని దూతలే. అందుకని ఇర్మియా గారు ఏమంటారంటే, సముద్రమా నువ్వు నీ మృతులను అప్పగించాలి, అగ్ని నువ్వు నీ మృతులను అప్పగించాలి అని. అందుకోసమనే దేవుని సేవలో అసువులు బాసినటువంటి అనేక మంది యొక్క శరీరాల లెక్క ఏవైతే వారి ప్రాణాలు పోవటానికి కారణమైనయో అవి తీసుకొని వచ్చి దేవుడికి అప్పజెప్పాలి. అది దేవుడు ఆ దూతలకు ఇచ్చినటువంటి కట్టడ. ఉదాహరణకు 1999లో గ్రాహం స్టైన్స్ అనేటటువంటి ఆస్ట్రేలియా మిషనరీని తారాసింగ్ అనేటటువంటి వ్యక్తి ఒరిస్సాలో సజీవంగా కాల్చి చంపేశాడు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నందుకు. మరి ఆ అగ్నిలో వారి శరీరాలు కాలిపోయినాయి. అగ్నిలో వారి శరీరాలు కాలిపోతే ఆ శరీరాలు లయమైపోయినట్లేనా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే భూమి మీదకి వచ్చే ప్రతి శరీరము కూడా
ఏ ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదు. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన అనుకొని డిజైన్ చేసి ఆటోక్యాడ్లో మనల్ని తయారు చేసి భూమి మీదకు పంపిస్తాడు. ఇందులో ఒక్క వెంట్రుక కూడా ఆయనకు లెక్కే. కాబట్టి అగ్నిలో చనిపోయినా సరే, నీటిలో చనిపోయినా సరే, ఒకవేళ సముద్రంలో పడి చేపల చేత తినవేయబడినా సరే, ఎన్ని చేపలు ఎన్నెన్ని శరీర భాగాలను తిన్నాయో అన్ని చేపలు వచ్చి ఆ శరీర భాగాలని దేవుడికి అప్పచెప్పాలి. అది దేవుడు వాటికి పెట్టినటువంటి కట్టడ. మన శరీరాల మీద దేవుడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే ఈ రోజున ఒకరోజు మన ఈ గుడారం శిథిలమైనప్పుడు మనకొక పరలోకపు గుడారాన్ని ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వాలి అంటే గతంలో మనం ఏ గుడారంలో ఉన్నాము అనేది ఆయన ముందు నిలబడాలి. అది ఇందులో ఏ ఒక్కరిని వదలడు. అగ్ని, నువ్వు ఎంతమందిని దహించావు? ఇదిగో 1500 కోట్ల మందినండి, తీసుకురా. ఎంతమంది అయితే అగ్నిలో కాలిపోయారో వాళ్ళందరూ వచ్చి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. సముద్రము, ఎంతమందిని మింగావు? ఇదిగో ఇంతమందినండి, తీసుకొని వచ్చి అక్కడ అప్పచెప్పాలి. ఎందుకంటే ఆయనలో ఉన్న వారికి ఆయన పరలోకపు గుడారాన్ని ఇవ్వాలి అంటే భూమి మీద ఈ గుడారము ఎలా ఉందో ముందు ఆయన ముందు నిలబడాలి. అది ఎలా శిథిలమైందో ఆయనకు తెలియాలి. అందుకనే దేవుడు జ్ఞాని అయిన సొలొమోను గారి చేత ఒక మాట రాయిస్తాడు. ఒకటి మరణ దినము, ఒకని జనన దినము కంటే ఒకని మరణ దినము నాకు చాలా ముఖ్యమైనది అని. అదే యేసుక్రీస్తు వారి విషయంలో అక్షరాల నిరూపించబడింది. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎవ్వరికీ తెలియదు. కనీసము మీరు, నేనన్నా లేదా ఇతరులన్నా కొంచెం గౌరవంగా ఒక హాస్పిటల్లోనో లేదా మన సొంత ఇళ్లలోనో మనము పుట్టడం జరిగింది. అంతకంటే దారుణంగా సాక్షాత్తు లోకాలను ఏలేటటువంటి లోకాధినేత, సృష్టి మొత్తాన్ని తన కనుసైగతో శాసించేటటువంటి శాసనకర్త ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పాకలో పుట్టడము మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడనేది ముఖ్యం కాదు, ఆయన ఎలా చనిపోయాడనేది ఆయనకు ముఖ్యం. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే పెద్ద భూకంపం వచ్చింది. మిట్ట మధ్యాహ్నము సూర్యుడు చీకటి కమ్మాడు. దేవాలయపు తెర మధ్యకు చినిగిపోయింది. ఇలాంటి సంఘటనలు భూమి మీద ఎవరు చనిపోయినా కూడా జరగవండి. ఎందుకు జరగవంటే యేసుక్రీస్తు వారికి మిగతా వ్యక్తులకి అదే తేడా అన్నమాట. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జ్ఞానులకు మాత్రమే తెలిసింది, కానీ యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ప్రపంచం అందరికీ తెలిసింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గుడారము మనకు శాశ్వతమైనది కాదు. మనకు శాశ్వతమైన గుడారం వేరే ఉంది. అది మనకు ధరింపజేసేవాడెవరు అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారే అని. కాబట్టి మనము పరలోకం నుండి వచ్చే ఆ నివాసము కొరకు ఈ భూమి మీద ఈ గుడారంలో మనం మూలుగుచున్నాము అంటే ఆయన కొరకు పనిచేస్తున్నాము, ఆయన కొరకు మన కష్టార్జితాన్ని వెచ్చిస్తున్నాము ఇస్సాకు గారిలాగా. అలాగనే మన పరిధిలో మనము ఈ భూమి మీద మన తరం వారికి మనం ఎంతవరకు అయితే ఆయన రక్షణ సువార్తను ప్రకటించగలమో మన శక్తి వంచన లేకుండా ప్రకటిస్తూ ఉన్నాము. ఇది ఈ గుడారములో మనము మూలగడము అంటే. సో మనం ముందుకెళ్తే ఇది తీసివేయవలెనని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడుతుంది. ఇది మత్స్యమైనది అంటే ఇది ఒకరోజు మరణానికి గురవుద్ది. మరణానికి గురయ్యేటటువంటి ఈ శరీరము దేవుడు మనకు కొంతకాలమే ఇచ్చాడు. ఆ తరువాత నిత్యమైనటువంటి వేరొక నివాసాన్ని ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. ఇది మనం ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఉదాహరణకు
కొంతమంది సైంటిస్టులు నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది కాలిఫోర్నియా అమెరికాలో ఉంటుంది. అందులో కొందరు సైంటిస్టులు భూమి మీద నుంచి వేరే గ్రహాలకు వెళ్ళాలి అంటే అక్కడ ఉండే వాతావరణానికి ఈ శరీరం అనేది తట్టుకోలేదు. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ ఉండే వాతావరణానికి అనుకూలంగా ఒక డ్రెస్ను తయారు చేస్తారు. దాన్ని స్పేస్ సూట్ అంటారు. ఆ డ్రెస్ తయారు చేసుకొని అక్కడ ఉండే వాతావరణాన్ని ఇక్కడ భూమి మీద కృత్రిమంగా క్రియేట్ చేసి దాంట్లో ఎలా ఉండాలి మనము అనేది వాళ్ళు అక్కడ రిహార్సల్స్ చేస్తారు. అంటే కొన్ని దినాలు ఆ వాతావరణంలో ఆ స్పేస్ సూట్ వేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు నిజంగా వేరే గ్రహంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అలా ఎలా ఉండాలి ఆ వాతావరణానికి అనేది వాళ్ళకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అలాగనే మనము ఈ భూమి మీద నుంచి పరలోకానికి మనము ఎత్తబడినప్పుడు పరలోకంలో మన ఆత్మ ఎలా ఉండాలి అంటే ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఏ రకమైనటువంటి పరలోకపు సూట్ని మనము ధరించాలి అనేది అది మన నిర్ణయము కాదు. ఎందుకంటే ఆ సూట్ని తయారు చేసే ఆయన నిర్ణయము. కాబట్టి ఆ సూట్ కోసము, అది నిత్యము జీవింపజేసేటటువంటి సూట్ కోసము మనము ఈ భూమి మీద మూలుగుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచేది ఎవరంటే దేవుడు. ఆ నిత్య జీవానికి అవసరమైనటువంటి నిత్య జీవపు సూట్ని తయారు చేసేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. మరియు ఆయన తన వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకుంటున్నాము. కాబట్టి బయటికి కనిపిస్తున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, కష్టాలు ఇవన్నీ కూడా మనకు వెలిచూపు వలనే వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నా కూడా బాధలున్నా, కష్టాలున్నా, వేదనలున్నా, ఎన్నో సమస్యలున్నా సరే మన జీవితంలో మనము క్రీస్తును విడువక మనము ముందుకు వెళుతున్నాము అంటే దానికి కారణము మనము పొందబోయేటటువంటి నిత్య జీవపు ఆకారము మన ఊహలకు అందనిది. కాబట్టి కనుక మనం ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామన్న విషయం ఒక్కటే, కానీ మిగతా ఏ విషయంలో కూడా మనము భయపడకుండా ధైర్యంగా ఉన్నాము. ఒకవేళ అకస్మాత్తుగా యుద్ధం వలన కానీ, భూకంపం వలన కానీ, మరి ఏ కారణం వలన కానీ మనకు మరణం అనేది ఎదురైతే మనకు నిత్య జీవం అనేటటువంటి పరలోకపు వస్త్రము మనకు సిద్ధంగా ఉన్నది అన్న ధైర్యముతో మనము ఈ లోకంలో జీవిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి ఇంత గొప్ప ధైర్యాన్ని, ఇంత గొప్ప అష్యూరెన్స్ని యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చారు అన్న విశ్వాసముతో ఈనాడు మనము ఈ లోకంలో విశ్వాసులుగా పరిగణించబడుతున్నాము. విశ్వాసులుగానే మన ప్రయాణాన్ని ఆపకుండా, వెనుతిరిగి చూడకుండా ఆయన కొరకు మనము ఈ లోకములో పరిగెత్తి పనిచేసి మన విశ్వాసాన్ని కాపాడుకొని మనకు దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనము సంతరించుకోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, చిన్న మందగా చేరి మీ మాటలను, నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, పరలోకంలో మీరు మాకు ఇచ్చేటటువంటి నిత్యమైన నివాసం కొరకు ఈ లోకంలో మేము మూలుగుచున్నాము. మా ప్రతి అవసరతను, అక్కర్ను తీర్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మీ ప్రేమ కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సందర్భంలో నా ప్రభువా మరింతగా మీ మాటలు మేము ఇక్కడ ప్రకటించినట్లు మరి యొక్క సందర్భాన్ని, మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, మధ్యాహ్న కాల దీవెనతో మమ్మల్ని నింపగలరని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.